హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పార్ట్ 5 అండి. అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, జయలలిత గారు ఎన్నవ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి 6. జయలలిత గారు 6వ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, అత్యధిక కాలం పదవులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ బి నారా చంద్రబాబు, ఆప్షన్ సి సంజీవయ్య, ఆప్షన్ డి ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి నారా చంద్రబాబు. అత్యధిక కాలం పదవులు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండి. నెక్స్ట్, అది ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం ఎవరు? ఆప్షన్ ఏ కాసు బ్రహ్మారెడ్డి, ఆప్షన్ బి సంజీవయ్య, ఆప్షన్ సి నాదెండ్ల భాస్కర్రావు, ఆప్షన్ డి ఎన్టీఆర్. అతి ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కాసు బ్రహ్మానందరెడ్డి. అతి ఎక్కువ కాలం పనిచేసిన రెండవ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి అండి. నెక్స్ట్, అతి తక్కువ కాలం పనిచేసిన సీఎం ఎవరు? ఆప్షన్ ఏ నీలం సంజీవ్ రెడ్డి, ఆప్షన్ బి దామోదరం సంజీవయ్య, ఆప్షన్ సి నాదెండ్ల భాస్కర్రావు, ఆప్షన్ డి వైఎస్ రాజశేఖర రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నాదెండ్ల భాస్కర్రావు. అతి తక్కువ కాలం పనిచేసిన సీఎం నాదెండ్ల భాస్కర్రావు అండి. నెక్స్ట్, దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పవన్ కుమార్ చామ్లింగ్, ఆప్షన్ బి కళ్యాణ్ సింగ్, ఆప్షన్ సి మాయావతి, ఆప్షన్ డి కళావతి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పవన్ కుమార్ చామ్లింగ్. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, నందిని సతపతి ఏ పార్టీ యొక్క ముఖ్యమంత్రి? ఆప్షన్ ఏ బీపీఎస్, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి ఆర్జేడీ, ఆప్షన్ డి టీఆర్ఎస్. నందినిపతి సతపతి ఏ పార్టీ యొక్క ముఖ్యమంత్రి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి కాంగ్రెస్. నందిని సతపతి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి. నెక్స్ట్, సుజాత కృపాలని యొక్క పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 1963 నుండి 1967, ఆప్షన్ బి 1964 నుండి 1967, ఆప్షన్ సి 1965 నుండి 1967, ఆప్షన్ డి 1962 నుండి 1967. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1963 నుండి 1967. సుజాత కృపాలని యొక్క పదవీ కాలం 1963 నుండి 1967. నెక్స్ట్, గవర్నర్ యొక్క అధికార గృహం పేరేమిటి? ఆప్షన్ ఏ రామ్భవన్, ఆప్షన్ బి రాజ్భవన్, ఆప్షన్ సి రాట్ భవన్, ఆప్షన్ డి రాక్ భవన్. గవర్నర్ యొక్క అధికార గృహ పేరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్భవన్. గవర్నర్ యొక్క అధికార గృహం రాజ్భవన్ అండి. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక విద్యుత్ శక్తిని కలిగిన అంశం? ఆప్షన్ ఏ జల విద్యుత్, ఆప్షన్ బి థర్మల్ విద్యుత్, ఆప్షన్ సి పవన విద్యుత్, ఆప్షన్ డి సౌర విద్యుత్.
కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్లో వీడియోలన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి థర్మల్ విద్యుత్. భారతదేశంలో అత్యధిక విద్యుత్ శక్తిని కలిగిన అంశం థర్మల్ విద్యుత్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి విఎస్ రమాదేవి, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి శారదా ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ ఎవరని అడిగాడు. ఆన్సర్ మీకు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ డి శారదా ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఎక్కువ మహిళలు గవర్నర్గా పనిచేసిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఎక్కువ మహిళలు గవర్నర్గా పనిచేసిన కేంద్రపాలిత ప్రాంతం ఏదని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అండమాన్, ఆప్షన్ బి లక్షద్వీప్, ఆప్షన్ సి పాండిచ్చేరి, ఆప్షన్ డి ఐలాండ్స్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి పాండిచ్చేరి. ఎక్కువ మహిళలు గవర్నర్గా పనిచేసిన కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి అండి. నెక్స్ట్, దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి చందూలాల్, ఆప్షన్ డి పద్మజా నాయుడు. దేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు. దేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రెండవ మహిళా గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి కుముద్ బెంజోసి, ఆప్షన్ సి పద్మజా నాయుడు, ఆప్షన్ డి మాధవ త్రివేది. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆంధ్రప్రదేశ్ రెండవ మహిళా గవర్నర్ అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ బి కుముద్ బెంజోసి. ఆంధ్రప్రదేశ్ రెండవ మహిళా గవర్నర్ కుముద్ బెంజోసి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, దేశంలో ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు? ఆప్షన్ ఏ మాధవ త్రివేది, ఆప్షన్ బి పద్మజా నాయుడు, ఆప్షన్ సి రమాదేవి, ఆప్షన్ డి శారదా ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి పద్మజా నాయుడు. దేశంలో ఎక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ పద్మజా నాయుడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ విఎస్ రమాదేవి, ఆప్షన్ బి మాధవ్ త్రివేది, ఆప్షన్ సి శారదా ముఖర్జీ, ఆప్షన్ డి పద్మజా నాయుడు. రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ విఎస్ రమాదేవి. రెండు రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా పనిచేసిన వారు విఎస్ రమాదేవి అండి. నెక్స్ట్, ఈ క్రింది ఏ రాష్ట్రాలకు మహిళగా గవర్నర్ విఎస్ రమాదేవి గారు విధులు నిర్వహించలేదు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఈ క్రింది ఏ రాష్ట్రాలకు మహిళా గవర్నర్గా విఎస్ రమాదేవి గారు విధులు నిర్వహించలేదని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. కేరళ రాష్ట్రానికి మహిళా గవర్నర్గా విఎస్ రమాదేవి గారు విధులు నిర్వహించలేదండి. అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ మూడు కూడా నిర్వహించారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు? ఆప్షన్ ఏ ప్రభుత్వ చర్యలకు, ఆప్షన్ బి న్యాయస్థానాలకు, ఆప్షన్ సి ప్రైవేట్ వ్యక్తులకు, ఆప్షన్ డి ఏబిసి. ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించమని అడిగాడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ప్రైవేట్ వ్యక్తులకు. ప్రాథమిక హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు వర్తించవండి.
అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే చట్టం వల్ల సమాన రక్షణ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రత్యేక రక్షణ, ఆప్షన్ బి సమాన అవకాశాలు, ఆప్షన్ సి అసమానతలు తగ్గించడం, ఆప్షన్ డి ఏబిసి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఏబిసి. ప్రత్యేక రక్షణ, సమాన అవకాశాలు, అసమానతలు తగ్గించడం, ఈ మూడు కూడా చట్టం వల్ల సమాన రక్షణకు అంటే ఈ మూడునండి. నెక్స్ట్, ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా జీతం ఎంత? ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్తో సమానం, ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానం, ఆప్షన్ సి 3 లక్షలు, ఆప్షన్ డి 3,50,000. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్తో సమానం. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా జీతం లోక్సభ స్పీకర్తో సమానం అండి. నెక్స్ట్, నందిని సత్యపతి ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి అమ్మా. నందిని సత్యపతి ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారని అడిగాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా. నందిని సత్యపతి ఒడిస్సా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.